ఈరోజు మనం గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ గురించి మాట్లాడుకుందాం. సో, మన ఇండియాలో ప్రతి ముగ్గురులో ఒకళ్ళకి ఆహారం తీసుకున్న తర్వాత ఫుడ్ గొంతులోకి రావడం అనేది గమనిస్తూ ఉంటారు. అలాగే కొంతమందికి తిన్న తర్వాత ఛాతీలో మంట, లేకపోతే కడుపులో మంట, ఈ ప్రాబ్లమ్ ఈ సింప్టమ్‌తో బాధపడుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఇది కడుపులో మంట, ఛాతీలో మంట ఇది నిజంగా గ్యాస్ ప్రాబ్లమా, హార్ట్ అటాకా అనే డైలమాలో ఉండి చాలామంది డాక్టర్ దగ్గరికి అలాగే ఎమర్జెన్సీ అలాగే హార్ట్ డాక్టర్ దగ్గరికి కూడా విజిట్ అవుతూ ఉంటారు. సో, ఇలాంటి సింప్టమ్స్ ఉంటే ఇది మీరు గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్‌తో బాధపడుతున్నట్టు. అసలు ఈ గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో, మనం సాధారణంగా మనకి ఈ ఆహార వాహికకి, పొట్టకి మధ్యలో ఒక చిన్న వాల్వ్ అనేది ఉంటుంది. దాన్ని లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ అంటారు. అంటే చిన్న మనకి ఇక్కడ ఈ భాగంలో ఒక కవాటం ఆర్ తలుపులాగా ఒకటి ఉంటుంది. సో, ఇదేంటంటే మనకి ఆహారం తిన్న తర్వాత ఎప్పుడైతే మనకి ఈ ఫుడ్ పైప్ ద్వారా చివరి భాగంకి వచ్చినప్పుడు ఈ వాల్వ్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత ఫుడ్ అనేది కిందకెళ్ళిన తర్వాత ఈ వాల్వ్ అనేది క్లోజ్ అవుతుంది. సో, మనకి ఆహారం అనేది పైకి రాకుండా, అలాగే కడుపులో ఉండే యాసిడ్స్ అనేది పైకి రాకుండా ఇది హెల్ప్ అవుతుంది. సో, ఎప్పుడైతే ఈ వాల్వ్ మెకానిజము డ్యామేజ్ అవ్వడమో, వీక్ అవ్వడమో జరిగినప్పుడు మనం తిన్న ఆహారం గానీ, యాసిడ్ గానీ ఈసోఫాగస్ ఆర్ ఫుడ్ పైప్‌లోకి వచ్చి చాలామందికి డిస్కంఫర్ట్, మంట, పెయిన్ అలాగే ఫుడ్ స్టక్ సెన్సేషన్, గొంతులో ఎప్పుడు ఏదో ఉన్న ఫీలింగ్ రావడం, ఫారెన్ బాడీ సెన్సేషన్, ఎప్పుడు థ్రోట్‌ని క్లియర్ చేసుకుంటూ ఉండడం, అలాగే కొన్ని కొన్ని సార్లు మనకి ఫుడ్ అనేది నోటి దాకా వచ్చి మనకి లాలాజలం ఎక్కువ రావడం, బిట్టర్ టేస్ట్ ఫీల్ అవ్వడం, కొన్ని కొన్ని సార్లు వాళ్ళకి వాయిస్ చేంజ్ అవ్వడము, అలాగే రికరెంట్‌గా సైనసైటిస్ లేకపోతే ఫారింజియల్ ఇన్ఫెక్షన్స్. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఏందంటే కొంతమందికి రాత్రిపూట క్రానిక్ కాఫ్ అంటే దీర్ఘకాలికంగా వాళ్ళు రాత్రిపూట పడుకున్న తర్వాత వాళ్ళకి దగ్గు అనేది వస్తూ ఉంటుంది. సో, ఈ దగ్గుకి కారణం ఏంటి అని చెప్పేసి మనం ఈఎన్టీ డాక్టర్‌ని, అలర్జీ స్పెషలిస్ట్‌ని, అలాగే లంగ్ స్పెషలిస్ట్‌ని కలుస్తూ ఉంటారు. అన్నెసెసరీగా యాంటీబయాటిక్స్, అన్నెసెసరీగా యాంటీ అలర్జీ మెడికేషన్స్ ఇవన్నీ కూడా చాలా కాలంగా వాడుతూ ఉంటారు. సో, ఈ అన్నిటికి కారణం ఈ కడుపులో ఉండాల్సిన ఈ యాసిడ్ గానీ, ఫుడ్ పదార్థం గానీ గొంతులోకి మనకి ఈ ఈ పై భాగానికి రావడం వల్ల జరిగే ఈ సింప్టమ్స్ అనమాట. సో, దీనికి ప్రధానమైన కారణం మనకి మన లైఫ్ స్టైల్ అండ్ డైట్‌గా చెప్పుకోవచ్చు. సో, మనకున్న ఇప్పుడు మోస్ట్ కామన్ వెస్టర్నైజ్డ్ డైట్స్ లేకపోతే ఇర్రెగ్యులర్ టైమింగ్‌లో ఫుడ్ తీసుకోవడం, తిన్న వెంటనే పడుకోవడం, అలాగే ఎక్కువ మసాలాలు, పులుపు, కారము, అలాగే వెస్టర్నైజ్డ్ డైట్ తీసుకోవడం అంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, అలాగే హెవీ మసాలా ఉన్న నాన్ వెజ్ తినడం, అలాగే సెడెంటరీ లైఫ్ స్టైల్ అండి. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎలాంటి కదలికలు లేకుండా డెస్క్‌టాప్ జాబులు చేయడము, అలాగే ఓవర్ వెయిట్, స్ట్రెస్, టెన్షన్స్, యాంగ్జైటీ, కాఫీలు, టీలు ఎక్కువ తాగడం. కాఫీలు, టీలు ఎక్కువ తాగినా కూడా మనకి ఈ స్ఫింక్టర్ అనేది నార్మల్‌గా టైట్‌గా ఉండాల్సింది లూజ్ అయిపోతుంది. సో, దీనివల్ల కూడా ఎక్కువ ఎసిడిటీ ఆర్ గ్యాస్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటారు. సో, ఇలాంటి లైఫ్ స్టైల్ అండ్ డైట్ ప్రాబ్లమ్స్ వల్ల మన బాడీలో జరిగే ఒక ఫిజియలాజికల్ ప్రాబ్లమ్. సో, చాలా వరకు మనం ఎలాంటి కారణాల వల్ల మనకి ట్రిగ్గర్ అవుతుందో తెలుసుకొని దాన్ని మనం కరెక్ట్ చేసుకోవడం వల్ల ఈ యాసిడ్ రిఫ్లెక్స్ అనేది తగ్గిపోతుంది. సో, అదే మెయిన్. అంటే మేము ఎవరికైనా ఈ యాసిడ్ రిఫ్లెక్స్ ఈ ప్రాబ్లమ్‌తో వచ్చినప్పుడు చాలా డీటెయిల్‌గా మనం వాళ్ళ ప్రాబ్లమ్‌ని విని, వాళ్ళు ఎక్కడెక్కడ లైఫ్ స్టైల్‌లో పొరపాట్లు జరుగుతున్నాయో వాన్ని గమనించి వాళ్ళకి ఇలాంటి చేంజెస్ అనేవి ఫస్ట్ అడ్వైజ్ చేస్తాం. దాంతో పాటు కొంతమందికి అవసరమైతే చిన్న చిన్న పాంటాప్రోజోల్ గానీ, రాబిప్రోజోల్ వీటినే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటారు. సో, ఇలాంటి మెడికేషన్స్‌ని వెరీ షార్ట్ టర్మ్ అంటే ఒక 2 వీక్సో, మాక్సిమం 2 మంత్సో ఇట్లాగా సజెస్ట్ చేస్తాం. ఈ 2 వీక్స్ ఆ 2 మంత్స్‌కి రాసే గ్యాస్ టాబ్లెట్‌లని కొంతమంది ఎప్పుడు గ్యాస్ ప్రాబ్లమ్ అనిపించినా వాళ్ళు వాడుకోవడము. అలాగే కొంతమందైతే ప్రొలాంగ్ పీరియడ్స్ 2 మంత్స్ కాస్త 2 ఇయర్స్, 20 ఇయర్స్ ఇట్లాగా కంటిన్యూయస్‌గా ప్రతిరోజు వాడుతూ ఉంటారు. దీనివల్ల మనకి చాలా నష్టాలుంటాయి. సో, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎక్కువ కాలం గ్యాస్ టాబ్లెట్లు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ మనకి కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వచ్చు. అలాగే మనకి విటమిన్ డి, విటమిన్ బి12, కాల్షియం అబ్జార్ప్షన్ ప్రాబ్లమ్ వచ్చి బోన్స్ వీక్ అవ్వచ్చు. అలాగే మనకి ఇంపార్టెంట్ బ్రెయిన్ ఫంక్షన్‌కి కావాల్సిన మెగ్నీషియం గానీ, బి12 డెఫిషియన్సీస్ వల్ల డిమెన్షియా,
వెరీ రేర్గా మనకి క్యాన్సర్ రిస్క్ కూడా పెరగచ్చు. సో ఈ గ్యాస్ ట్యాబ్లెట్లు ఆర్ ఎనీ ట్యాబ్లెట్లకి ఎక్కువ కాలం అనేది వాడితే మనకి చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ ఫ్రీ అనుకుంటాం, కానీ దానివల్ల ఎక్కువ ప్రమాదం ఉంది. సో అవసరమైతేనే డాక్టర్ సలహా ఆర్ అబ్జర్వేషన్లోనే ఎక్కువ కాలం మేము ప్రిస్క్రైబ్ చేస్తాం. సో మీరు ఎసిడిటీ ఆర్ గ్యాస్ ప్రాబ్లంతో సఫర్ అవుతా ఉంటే ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది లైఫ్ స్టైల్ అండ్ డైట్. అలా కాకుండా ఈ ట్యాబ్లెట్స్ ఎక్కువ కాలం వాడొద్దు. ఎక్కువ కాలం వాడాల్సి వస్తే ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి, అవసరమైన టెస్టులు చేసుకొని ఇది ఓన్లీ గ్యాస్ ప్రాబ్లమా ఆర్ ఎసిడిటీ ప్రాబ్లమా, దాంతోపాటు వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే అల్సర్ కానీ, హెచ్ పైలరీ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే వేరే ఏమైనా క్యాన్సర్ గడ్డలు, ఇలాంటి ఏంటి రీజన్ ఎందుకు ట్యాబ్లెట్లు మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అనేది తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి ఈ ఎసిడిటీ ఆర్ గ్యాస్ దీనికి మనం కొన్ని అడ్వాన్స్ టెస్ట్లు అంటే 24 pH కానీ, మానోమెట్రీలు కానీ, ఇట్లాగా సింటిగ్రఫీస్ ఇట్లాంటి అవసరమైతే కొంత స్పెసిఫిక్ సెట్ ఆఫ్ పేషెంట్స్కి ఇవి అడ్వైస్ చేస్తాము. దాన్ని బేస్ చేసుకొని మెడికేషన్సా ఆర్ మెడికేషన్స్తో ఇసిగిపోయిన వాళ్ళకి ఈ హైటస్ హెర్నియా సర్జరీస్ కానీ, యాంటీ రిఫ్లెక్స్ సర్జరీస్ కానీ, ఎండోస్కోపిక్గా కానీ ఆర్ లాప్రోస్కోపిక్గా కానీ పేషెంట్ టు పేషెంట్ వాళ్ళకి ఎలాంటిది మంచిది అనేది డిస్కస్ చేస్తాం. సో ఓవరాల్గా ఈ యాసిడ్ రిఫ్లెక్స్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఇది మోస్ట్లీ మన బ్యాడ్ లైఫ్ స్టైల్ అండ్ డైట్ వల్ల వస్తున్న ప్రాబ్లం. సో ఒక్కొక్కసారి మనం యాసిడ్ రిఫ్లెక్సే కదా అని తేలిగ్గా తీసుకొని ఇగ్నోర్ చేస్తే ఈ యాసిడ్ రిఫ్లెక్స్ కొన్నిసార్లు సీరియస్ అయ్యి మనకి స్ట్రిక్చర్స్ అంటే ఈ ఆహారవాహిక నాళం అంటే ఈ సర్కంఫరెన్స్ తగ్గిపోయి బ్లాక్లు ఫామ్ అవడం, అలాగే వెరీ రేర్గా బ్యారెట్స్ ఈసోఫేగస్ అనే క్యాన్సర్కి దారితీసే అవకాశం కూడా ఉంది. సో ఎప్పుడైనా మీకు యాసిడ్ రిఫ్లెక్స్ ఆర్ గ్యాస్ ట్యాబ్లెట్స్ మీద డిపెండ్ అయినా, బరువు తగ్గుతూ ఉన్నా, లేకపోతే వామిటింగ్స్ అవుతూ ఉన్నా, లేకపోతే తిన్నది అడ్డం పడుతూ ఉన్నా, ఇలాంటి రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఉంటే ఇగ్నోర్ చేయకుండా సెల్ఫ్ మెడికేట్ చేసుకోకుండా డాక్టర్ని కలిస్తే మంచిది.